చేతు చూపే సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి నేను నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, నీకు నూతనముగా సమర్పించుకోవడానికి మాకు అనుగ్రహించిన ఈ తరుణం కొరకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. నీ సన్నిధి, నీ వాక్యం, నేను నీ ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేసి నైనా మేము మునిటిపట్టి వారి వాళ్ళే ఉండక నూతనంగా జీవించుటకు నైనా మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిందని, గతము కంటే ఇప్పుడు మమ్మల్ని నీకు సమీపంగా తెచ్చుకోవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్న మనము ప్రభుతో ఉన్న దానికిని ఇప్పుడు మనం ప్రభుతో ఉన్న దానికిని తేడా ఉండాలి. ఉన్నదా? దేవుని వెలుగు మీ మీద ఎక్కువ నిన్నటి కంటే ఈరోజు ప్రసరిస్తుందా? నిన్నటి కంటే ఆ ప్రభువు మీకు మరింత తీయగా ఉన్నాడా లేడా అనే ప్రశ్నలు మనలో పని చేయాలి. ఒకవేళ ఇక్కడే ఉందనుకోండి నాలెడ్జ్ అంతా, మనమంతా మిస్ అయినట్టే. టు మిస్ ది లవ్ ఆఫ్ జీసస్. మీలో ఎవ్వరూ దేవుని ప్రేమను దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరెవ్వరూ దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని మిస్ అవ్వడం దేవునికి ఇష్టం లేదు, దూతలకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. భక్తి జీవితాన్ని నటించకుండా యథార్థవంతులుగా జీవించి ఆయన ఇచ్చే అబండెంట్ లైఫ్ దట్ ఈజ్ అబండెంట్ అనేది పొందాలని నా విజ్ఞప్తి. ప్రస్తుతం జరిగే క్రైస్తవ లోకములో జరిగే సభలు, మీటింగ్స్, చర్చ్ యాక్టివిటీస్ చాలా చోట్ల లైఫ్ లేకుండానే, జీవము లేకుండానే, ప్రభువు లేకుండానే అదేదో ఒక ప్రోగ్రామ్లా జరిగిపోతూ ఉన్నాయి. వాటిని చూచినప్పుడు అరేరే, దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్, దేర్ ఎనర్జీ, దేర్ మనీ అని బాధపడుతుంటాను. క్రీస్తు లేకుండానే ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి. జీవము లేకుండానే ఎంతోమంది క్రైస్తవులుగా చెలామణి అవుతున్నారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ నాతో కాదు, ప్రభుతో అనుసంధానం అవ్వాలని, ఆయన ఉద్దేశాన్ని మీరు పూర్తిగా తెలుసుకోవాలని, తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన ఏర్పాటులోనికి రావాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఈరోజు నేను ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేమంటే కమిట్మెంట్, టోటల్ సరెండర్, సబ్మిషన్ టు గాడ్, దేవునికి సమర్పించుకోవడము అనే విషయం గురించి మీతో కొద్దిసేపు మాట్లాడతాను. మనం ఇంతకు ముందే చాలా విషయాల్లో చాలాసార్లు దేవునికి సమర్పణ చేసుకొని ఉంటాం. అయితే రీకమిట్మెంట్, మరొకసారి ఈరోజు నూతనంగా దేవునికి మనం సమర్పించుకోవడానికి ఆశిద్దాం. సమర్పణ అనగానే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. లూకా సువార్త చూడండి, 1వ అధ్యాయంలో 38వ వచనంలో మరియ పలికిన ఎంతో అద్భుతమైన మాట అది. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. ప్రభుకు జన్మనిచ్చిన మరియ దేవుడు తన దూతతో దేవుని ఉద్దేశాన్ని తెలియపరిచినప్పుడు ఆమె ఇదిగో ప్రభు దాసురాలను
అని దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకుంది. ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ అనే పదం చాలా ప్రభావం గలది. ఐ లవ్ యూ నో మ్యాటర్ వాట్ అంటే పరిస్థితులు ఏమైపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పేది. అది మనం మన ప్రభుతో చెప్పగలిగి ఉండాలి. ఇదిగో ప్రభు దాసురాలను, నా యజమానునికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. కొందరు అంటారు, డబ్బు కావాలంటే ఇస్తాను, నా శ్రమ కావాలంటే ఇస్తాను, కానీ నా ఇష్టాన్ని ఇమ్మంటే మాత్రం నేను ఇవ్వను అని దేవుడు అడిగింది కాకుండా వాళ్ళు అనుకున్నది దేవునికి ఇవ్వడానికి కోరుతుంటారు. ఆయన కోరిన దాన్ని మనం ఆయనకి ఇవ్వాలి, కానీ మనము కోరింది మనం అనుకున్నది కాదు. ఓ మరియా, ప్రభువు నీ గర్భాన్ని కోరుకుంటున్నాడు. అవును, దీనివల్ల కొంత అవమానం వస్తుంది, సమాజం అంతా నిన్ను ఏమో తప్పు చేసి దేవుడి మీద పెడుతుంది అనొచ్చు, చాలా కష్టాలు నువ్వు ఎదుర్కోవచ్చు. అయినా ఐఎమ్ రెడీ. దేవుని చిత్తానికి ప్రతికూల పరిస్థితుల్లో హియర్ ఈజ్ మై లైఫ్ అని అప్పగించుకోవడం అది చాలా ఉన్నతమైన విషయం, దేవుడు సంతోషించే విషయం. దేవునికి నీ డబ్బు అవసరం లేదు. ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళితే హ్యూజ్ కన్స్ట్రక్షన్కి కొన్ని కోట్ల రూపాయలు వారు డొనేట్ చేశారు. నాకు అనుమానం వచ్చింది, వారు జీవము లేని రాళ్లతో నిర్మించే ఆలయం కట్టడానికి చాలా డొనేషన్స్ ఇచ్చారు, వాళ్ళ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చారో లేదో. నిజంగా వారి జీవితాన్ని ఏదో దేవుడికి 4 పైసలు పడేసి చేతులు దులుపుకొని అయిపోయింది నా బాధ్యత అనుకునేవారు కాకుండా, సండే హాలిడే కనుక నేను వెళ్ళి కాసేపు ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ది చర్చ్ అనుకోకుండా పూర్తిగా దేవునికి తమ ఇష్టాన్ని, తమ ప్రేమను, తమ జీవితాన్ని, తమ శరీరాన్ని పూర్తిగా దేవునికి సరెండర్ చేసిన వాళ్ళు ఎవరుంటారు అని నేను అందరినీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మంది అలాంటి సమర్పణ కలిగిన వారు ఉంటారని అనుకున్నాను నేను. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పౌలు అంటున్నాడు, మీకున్న డబ్బును, మీకున్న బలమును, మీకున్న జ్ఞానమును, కుటుంబీకులను దేవుని పని కోసం ఇవ్వడం, దట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. అవన్నీ ఇవ్వలేకపోయినా మిమ్మును మీరు దేవునికి ఇచ్చుకోండి, సమర్పించుకోండి, ఇలాంటి సేవ చేయండి. యేసు ప్రభు, నేను ఆకాశంలోనే ఉంటాను, కిందకి మీకు బైబిల్ ఒకటి ఇస్తుతాను, దాన్ని చదువుకొని వచ్చేయండి అని అనలేదు. మీకు గైడ్ లైన్స్ చెప్తాను, ఇలాగ ఉంటే మీరు వచ్చేస్తారని చెప్పలేదు. హీ కేమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ హెవెన్ టు ది ఎర్త్. అంత పైనుండి కిందకు వచ్చాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరణమగునంతగా, అనగా శిలువ మరణమగునంతగా తండ్రికి తన్ను తాను విధేయుడయ్యాడు. సబ్మిషన్ అంటే ఏదో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ దేవునికి ఇవ్వడం కాదు. సబ్మిషన్ అంటే మనకిష్టమైనవి దేవునికి ఇచ్చి, కష్టమైన విషయాల్లో దేవా ఈ ఏరియాలోకి రావద్దు, నువ్వు దిస్ ఈజ్ వెరీ పర్సనల్, వెరీ ప్రైవేట్ అని చెప్పేది కమిట్మెంట్ కాదు. యేసుక్రీస్తు మనలో ఒకనిగా ఉండుటకు పంపబడ్డాడు. ఆయన చెప్పడం కాదు, చేసి చూపించాడు. ఆయన వలె ఉంటే, ఆయన వలె మనము తండ్రికి సమర్పించుకుంటే ఆయన వెళ్ళిన చోటికి మనం వెళతాం. యేసుక్రీస్తును మరణము నుండి లేపిన తండ్రి నిన్ను నన్ను కూడా లేపుతాడు పునరుత్థాన జీవముతో.
ఆయన జీవించినట్టు జీవించి గోధుమ గింజ వలె ఎండిపోయి చచ్చిపోయి భూమిలో పాతిపెట్టబడితేనే అది తిరిగి మొలకెత్తినట్టు నేను కాను, నాట్ మీ బట్ క్రైస్ట్, క్రీస్తే, ఐఎమ్ డెడ్, నేను చనిపోయాను. ఒకరోజు నా సందేశం టైటిల్ ఏంటంటే నువ్వెప్పుడు చస్తావు. అది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంది. నువ్వెప్పుడు చస్తావు అంటే మామూలు ఎప్పుడు చచ్చిపోతావని కాదు, నీ సెల్ఫ్కి ఎప్పుడు చచ్చిపోతావు, నీ స్వంత ఇష్టానికి ఎప్పుడు చచ్చిపోతావు. యేసు ప్రభు శిలువకెక్కే ముందు ఆయన పలికిన గొప్ప మాట ఏంటంటే నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నా చిత్తం కాదు నీ చిత్తమే అనే గొప్ప మాట చెప్పాడు. ఆయన పలికిన చిన్ని చిన్ని మాటలు కొన్ని బైబిల్స్లో యేసు ప్రభు మాటలన్నీ రెడ్ లెటర్స్లో రాసి ఉంటాయి. అవన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్స్ అవి. మనం నిజంగా ఆలోచించవు. స్పీడ్గా చదువుకి వెళ్ళిపోతాం, ఒక చాప్టర్ అయిపోయింది, అమ్మయ్య ఈరోజు మొక్కుబడి అయిపోయింది అనుకుంటాం. ఆగిపోయి వాటి గురించి ఆలోచించినప్పుడు ఎంత బలమైనవో ఆ మాటలన్నీ. దేవుడు కుమారుడైన క్రీస్తును మనకు మోడల్గా ఉండడానికి పంపాడు. చూడు, ప్రేమించడం అంటే ఏంటో, శత్రువును సహా ప్రేమించడం అంటే ఏంటో ఆయన్ని చూసి నేర్చుకో. నీతి కొరకు హింసింపబడడం అంటే ఏంటో అదిగో ఆ ప్రభువుని చూసి నేర్చుకో. ఆయన ఎలా కష్టపడ్డాడు. ఇహలోకములో ఇక్కడ స్థిరపడిపోవడం కోసం ఆయన ఏదో మంచి ఇల్లు కట్టుకొని మంచి వాహనం కొనుక్కొని సోఫిస్టికేటెడ్ లివింగ్ జీవించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన్ని చూడు, ఆయన ఎలా సమర్పించుకున్నాడో చూడు, ఎలా తండ్రికి విధేయత చూపించాడో చూడు, ఆయన వైపు చూడు. సమస్తము ఓర్చుకొనిన ఆయనను తలంచుకో, ఆయనను గురిగా పెట్టుకో అని భక్తులు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా, మూడవది సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. పరిశుద్ధముగా, మురికిగా కాదు. దేవునికి అర్పించే బలులు ఏవి అపవిత్రమైనవి ఇవ్వకూడదు. కుంటిది, గుడ్డిది, జబ్బుది ఇలాంటివి దేవునికి ఇవ్వకూడదు. పరిశుద్ధమైనది, శుభ్రం చేయబడినది, పవిత్రంగా ఉండే జీవితం ఆయన కొరకు అర్పణగా ఇస్తే ఆయన స్వీకరిస్తాడు. కానీ కుళ్ళిపోయిన అరటిపండు ఇస్తే నువ్వు తింటావా? పారేస్తావు నువ్వు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే, ఆయన మహిమరాజ్యం కోసం దేవుడు నిన్ను సిద్ధపరచాలంటే, ఆర్ యు క్లీన్ ఎనఫ్ ఇన్ యువర్ థాట్స్? పరిశుద్ధముగా నిన్ను సమర్పించుకో. అదే క్రైస్తవ జీవితం. బాహ్యమైన పరిశుద్ధత కాదు. సోప్తో స్నానం చేస్తే చెమటంతా పోతుంది. వాష్ చేసిన క్లోత్స్ ధరిస్తే మనం క్లీన్గా కనబడతాం. దట్ ఈజ్ నాట్ వాట్ గాడ్ వాంటెడ్ ఫ్రమ్ యూ అండ్ మీ. అది కాదు. లోపట అంతరంగములో, ఆలోచన విధానములో, ఉద్దేశాల్లో మనము పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. రెండవ మాట, దేవునికి అనుకూలముగా. నీకు అనుకూలముగా కాదు. మనం అనుకునే భక్తి వేరు, దేవునికి అనుకూలమైన భక్తి వేరు. ఆయన కోరినట్లు జీవించేదే ఆయనకు కావాలి, కానీ నీవు కోరినట్లు కాదు. మన సెల్ఫ్ విల్ చచ్చిపోవాలి. మనం అనుకునే భక్తి కాదు, ఎప్పటికీ కాదు. బోధకులు బోధించే భక్తి కాదు, ఎప్పటికీ కాదు. ఆయనకు అనుకూలమైందంతా అదిగో ఆయన గ్రంథంలో రాసి పెట్టాడు. దానిని నెరవేర్చు సజీవ యాగంగా. యాగము అంటే బలి, సజీవ యాగం అంటే బ్రతికుండే చచ్చిపోవాలి. కమిట్మెంట్ అంటే అదే. దేవుడు కోరినట్లు మనల్ని మనం ఆయనకు సరెండర్ అవ్వడమే. ఒక ఆడపిల్ల ఒక 20 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల సమక్షంలో ఉండి వివాహమైన తర్వాత భర్త దగ్గరకు వస్తుంది, ముసుగు వేసుకుంటుంది, తల వంచుకుంటుంది,
రిబ్కా వలె తను సరెండర్ అయిపోతుంది భర్తకు. ఆ అగ్రిమెంట్, ఆ కాంట్రాక్ట్ లైఫ్ టైం. కొన్ని జీవితాలు విడిపోయినాయి అని తెలిసిన తర్వాత నేను చాలా బాధపడతాను. ఒకవేళ ఆ వ్యక్తి సరి అయిన నాయకుడు కాక కుటుంబాన్ని పాడు చేసుకున్నాడేమో. నీవు మంచి నాయకుడిగా ఉండుంటే నీ భార్యను మార్చి ఉండేవాడు. ఒకవేళ ప్రభువుని కలిగి ఉండలేదేమో అప్పుడు అని అనిపిస్తుంది. ఒక పెళ్ళికి ఆ పాస్టర్ గారట హ్యాండ్ కప్స్ గిఫ్ట్గా ఇచ్చారట. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు చిన్న ఒక 10 నిమిషాలు నా మెసేజ్ అయ్యే వరకు అని చెప్పి పెళ్లి కొడుకు లెఫ్ట్ హ్యాండ్కి, పెళ్లి కూతురు రైట్ హ్యాండ్కి హ్యాండ్ కప్స్ వేశారు. బేడీలు అంటారే, వేసేసి ఇద్దరు అలాగా కాసేపు నా మెసేజ్ అయ్యే వరకు మిమ్మల్ని వాడుకుంటాను, పబ్లిక్కి చెప్తాను, వచ్చిన వాళ్ళందరికీ తెలుసుకోవాలి, యు ఆర్ అండర్ అరెస్ట్ టు ఈచ్ అదర్. కమిట్మెంట్ అంటే ఐ కెనాట్ గో అవే ఫ్రమ్ యూ నో మ్యాటర్ వాట్, నో మ్యాటర్ వాట్. ఆనాడు రూతు అన్నదే, ఒకసారి చదువుతారా? చాలా అమూల్యమైన మాటలు అవి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో చూడండి. కమిట్మెంట్, సమర్పణ అంటే ఏంటో దయచేసి అందరూ చూడండి. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. వావ్! ఈ కోడలు అత్తతో చెప్పిన మాటే కానీ ఈ మాట మనం దేవునితో చెప్పగలిగి ఉండాలి, లేక వైఫ్ హస్బెండ్తో, హస్బెండ్ వైఫ్తో చెప్పగలిగిన మాటలు ఇవి. ఒక పెళ్ళిలో నేను ఇదే ప్రసంగం చేశాను. కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు కానీ ఆ మీనింగ్ ఎంత పవర్ఫుల్ చూడండి. నీవు వెళ్ళి చోటకే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. ఓన్నెస్ అనేది ఎంత మంచి కమిట్మెంటో చూడండి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. లాస్ట్ వర్డ్ ఎంత మంచిది చూడండి. మరణము తప్ప ఏదైనాను, మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించకూడదు. ఇట్ ఈస్ ది డెత్ అలోన్ కెన్ సెపరేట్ అస్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. చచ్చిపోతే నేను నిన్ను విడిచిపెడతాను కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఐ విల్ నెవర్ ఫర్సేక్ యూ. ఎంతమంది వివాహం చేసుకున్న వాళ్ళు ఇలాంటి కమిట్మెంట్ చేశారు వాళ్ళ వైఫ్స్తో, హస్బెండ్స్తో, అండ్ హౌ ఫార్ దే హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు దేర్ స్పౌస్. ఏం జరుగుతుంది? మలాకీ గ్రంథములో నీ పెండ్లి భార్య కదా, నీవు ప్రమాణం చేసిన బిడ్డ కదా, హౌ కెన్ యూ ఫర్సేక్ హెర్? ఎలా విడిచిపెట్టగలవు? ఎలా వాగ్దానాన్ని, చేసిన నిబంధనను ఎలా నీవు మీరగలవు? ఒక కమిట్మెంట్ మనం తీసుకున్నామంటే చచ్చిపోయే వరకు దానిలో మనం స్థిరంగా ఉండాలి. హ్యావ్ యూ బీన్ ఫెయిత్ఫుల్ టు యువర్ వైఫ్, టు యువర్ హస్బెండ్? నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్స్ దట్ ఈస్ విత్ యూ ఎలోన్ మై డార్లింగ్ అని నా భార్యకి చెప్పాను. ఇట్ ఈస్ నాట్ విత్ ది ఇంటర్నెట్, ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ టాయ్ ఆర్ ఎనీబడీ ఎల్స్. శరీర సంబంధమైన సంతోషము విషయానికి వస్తే అది నీతోనే. వివాహానికి ఇతర సంబంధం విషయంలో ఐ యామ్ డెడ్, ఐ యామ్ డెడ్, నేను చచ్చిపోయాను ఆ విషయంలో అని తనకి ప్రామిస్ చేశాను. అండ్ ఐ వాంట్ టు కీప్ దట్ ప్రామిస్ అంటిల్ ఐ డై, అంటిల్ మై లాస్ట్ బ్రెత్. ఆ ప్రమాణాన్ని, ఆ నిబంధనను మనం దేవుడితో కూడా చేయగలగాలి. పెళ్ళప్పుడు ముగ్గురికి ప్రమాణాలు చేస్తాం, ముగ్గురికి సమర్పించుకుంటాం. ఓ గాడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్సన్. మంచి వ్యక్తిని నాకు జీవితకాలం తోడుగా ఉంచినందుకు, ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్. ఐ ప్రామిస్ యూ, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను,
నేను ఆమెను భద్రంగా చూసుకుంటాను, ఎప్పుడు విడిచిపెట్టను, ఎప్పుడు మాటలతో గాయపరచను. యు ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. దేవుడు నీకు ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చాడు, జీవితకాలపు తోడునిచ్చాడు. ఎప్పుడు వాగ్దానాన్ని మర్చిపోకు, నిబంధనను తృణీకరించుకో. రెండవది, భాగస్వామ్యం ముందు నిలబడి ఐఎమ్ సో గ్లాడ్ దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు. ఎప్పటికీ ఐ ప్రామిస్. చూడండి, మనం ఒకరికి సమర్పించుకున్నామంటే దట్స్ ఇట్. జీవితకాలపు సమర్పణ. అసలు మీరు మాట్లాడే మాటకు వాల్యూ ఉందా? మీరిచ్చే వాగ్దానానికి అసలు వెయిట్ ఉందా? మీరు ఏమని మాట్లాడుతున్నారో అదన్నీ నిజమేనా అని ఆలోచిస్తే మీ జీవితంలో మరి ఎంతవరకు అవి నిజమని మీరు తలస్తున్నారు? దేవునికి మనం చేసుకునే సమర్పణ చాలా గొప్పది, చాలా గొప్పది. నేను ఇంతకు ముందు వరకు గాడ్ షుడ్ బి యువర్ ఫస్ట్, దేవుడు మీ జీవితంలో మొట్టమొదటి వాడై ఉండాలి అని నేను చాలా అరిచి ప్రసంగాలు చేశాను. దేవుడు అన్నాడు, హలో, నేను ఫస్ట్ మాత్రమేనా? నేను మిడిల్ కాదా? నేను లాస్ట్ కాదా? స్టాప్ సేయింగ్ దట్. అలా చెప్పడం మానేసే. గాడ్ షుడ్ బి ఎవ్రీథింగ్. హీ షుడ్ బి ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, నాట్ జస్ట్ ఫస్ట్ అని నేను ఈ వారంలోనే నేర్చుకున్నాను. పరిపూర్ణతకు ఎదుగుట అంటే ఏంటో నేను రోజు రోజు నేర్చుకుంటున్నాను. ఐఎమ్ గ్రోయింగ్ స్పిరిచువల్గా. దేవుని వాక్యాన్ని స్టడీ చేసే కొలది నాకు ఎంత గొప్ప ఎన్లైటన్మెంట్ కలుగుతుందో. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ లైఫ్ విత్ జీసస్. దేవుడు మొట్టుగా చేశాడు. ఓయ్, నేను మొట్టమొదటి మాత్రమేనా? ఐ వాంట్ టు బీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్, మిడిల్, లాస్ట్. ఏదో ఒక ఏరియాని నీవు దేవునికి సమర్పించుకోవడం కాదు, అన్ని పరిస్థితుల్లో దేవునికి నీవు సమర్పించుకోవడమే నీవు చేయవలసిన పని. ఒక ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఫోన్ చేసి అంది, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి పలానా చోటుకి వస్తావా? ఓ షూర్. ఆఫీస్ అవ్వగానే మనం కలుసుకుందామని చెప్పి ఒక పార్కులో కలుసుకున్నారు. ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. నా కళ్ళలో చూడు, నీ నోటి అడుగుతాను, నాకు చెప్తావా? వుడ్ యూ ప్రామిస్ మీ సంథింగ్ లుకింగ్ ఇన్ టు మై ఐస్ అంటే, చెప్పు చెప్పు అని అసహనంగా, చెప్పు ఏంటి చెప్పు ఏంటి చెప్పు. ఏమందా ఆమె తెలిసింది? ఆమె అడిగింది, నేను ప్రెగ్నెంట్ అయితే నీవు నన్ను ప్రేమిస్తావా? వుడ్ యూ కంటిన్యూ టు లవ్ మీ ఇఫ్ ఐ గెట్ ప్రెగ్నెంట్? అతను అన్నాడు, నీకు జవాబు చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు, బట్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ కంటిన్యూ దిస్ రిలేషన్షిప్. ఆర్ యూ ప్రెగ్నెంట్ అని అడిగాడు. చేయి పట్టుకొని, ఎస్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్ నౌ. వుడ్ యూ కంటిన్యూ టు లవ్ మీ? వుడ్ యూ కిస్ మీ నౌ అనగానే అతను అన్నాడు, ఐ డోంట్ నో, నువ్వు ఎవరి ద్వారా నీవు గర్భం దాల్చావో నాకేం తెలుసు. మేబీ నాట్ మీ ఎలోన్, మేబీ యూ మే బీ హ్యావింగ్ మెనీ మోర్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒక్క స్లాప్ ఇచ్చిందట ఏడుస్తూ. వాట్ ఆర్ యూ టాకింగ్? నీవు అంత ప్రేమగా మాట్లాడేవాడు సడన్గా నీ ముఖం అలా మారిపోయిందేంటి? నేను గర్భవతిని అని తెలిసి నన్ను నీకు ప్రేమించవా అని ఏడుస్తూ కాళ్ళ మీద పడి నన్ను మోసం చేయకొని ఏడుస్తుంటే కాలు విదిలించుకొని బైక్ స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, బాయ్, డోంట్ కాల్ మీ, నో మోర్, దట్స్ ఇట్ అని స్పీడ్గా వెళ్ళిపోతుంటే తను కూర్చొని, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, అతని మాట నమ్మి నా సర్వాన్ని అర్పించుకున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను. డోంట్ చీట్ మీ.
నీవిచ్చిన మాట నువ్వు వెనక్కి తీసుకోవద్దు. నువ్వు పెట్టిన ముద్దులు అవన్నీ లస్ట్ఫుల్ కిస్సెసా? ఇదేనా నీ ప్రేమ? ఆమె అడిగిన ప్రశ్న ఎంత బలమైందో చూడండి. వుడ్ యు కంటిన్యూ టు లవ్ మీ ఇఫ్ ఐ గెట్ ఓల్డ్? నేను డబ్బు తీసుకురాలేకపోతే అప్పుడు కూడా నీవు విల్ యూ కంటిన్యూ టు లవ్ మీ? నేను ముసలైపోయి నడవలేక ఉన్నప్పుడు, జుట్టంతా రాలిపోయి చర్మం అంతా వడిలిపోయి ఉన్నప్పుడు విల్ యూ కిస్ మీ? ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉంటాయంటే, నీవు ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నిజంగా ఇచ్చావా? వాటిని నెరవేరుస్తావా నీ ఆఖరి ఊపిరి వరకు? దేవుడు నిన్ను ఆ ప్రశ్న వేస్తే నువ్వు ఏం చెప్తావు? దేవుణ్ణి అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసమా నువ్వు వాడుకునేది? జాబ్ కోసమా? డబ్బు కోసమా? ఆదివారపు సరదా కోసమా? దేవునికి అన్నీ ఇస్తావు కానీ నిన్ను నీవు ఇచ్చుకోవా? నీ ఇష్టాన్ని ఇవ్వా? నీ ప్రేమను ఇవ్వా? నీ వాగ్దానాన్ని ఇవ్వవా? ఒక పాస్టర్ గారు అన్నారు, ఈరోజు మనం దేవునికి సమర్పించుకుందాం. ఏమిటంటే, దేవునికి మీరు ఏమి ఇవ్వగలరో దాన్ని నెక్స్ట్ వీక్ తీసుకురండి అన్నారు. మీరు ఎంతగా సమర్పణ చేసుకుంటారో చూస్తాను. నెక్స్ట్ వీక్ మీరు దేవునికి ఏమి సమర్పించగలరో దాన్ని తీసుకురండి. ఒక ఆమె తన ఇంట్లోకి వెళ్ళి చూసింది. వాట్ ఈస్ దట్ ఐ కెన్ గివ్ టు గాడ్? ఇలా చూసింది ఇల్లంతా. అక్కడ పాత పియానో దుమ్ము పట్టి బూజు పట్టి ఓ పెద్ద స్థలం ఆక్రమిస్తుందట. ఓ గుడ్ ఐడియా, ఈ పాత పియానో మందిరానికి పడేస్తే స్థలం ఖాళీ అవుద్ది, ఈ మొక్కుబడి కూడా తీరుతుంది. పాస్టర్ గారిది పెద్దది చూసి, వావ్, ఏ బిగ్ గిఫ్ట్ టు గాడ్ అని చెప్పి ఒక చిన్న ట్రక్ మాట్లాడి దాన్ని చర్చ్కి తీసుకెళ్ళి ఇచ్చిందట. ఎందుకు ఇచ్చావంటే, ప్లేస్ ఖాళీ అవుద్దని ఇచ్చాను. మా ఇంట్లో ఈ పాత పియానో ఎప్పటి నుంచో దుమ్ము పట్టి ఉంది, అందుకని ఇస్తున్నాను. అదే సమర్పణ. ఖాళీగా ఉంటే రావడమును, పనులుంటే రాకపోవడం, అదే సమర్పణ. నీవెదుర్కొనే పరిస్థితులు నిన్ను ప్రభువుని కొంచెం ఇంకా కొంచెం తర్వాత తగ్గిపోయి అలాంటి ఫ్లక్చుయేషన్స్తో నువ్వు ప్రేమిస్తావా? హెబ్రీ 13:5 మీ ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అని చెప్తున్నాడు. కాన్స్టెంట్గా ఉండని, హెచ్చు తగ్గులొద్దు. దేవుడు బ్లెస్ చేసినప్పుడు ఆనందపడిపోవడం, దేవుడు పరీక్షల్లో ఉంచినప్పుడు దేవుడి మీద కోపగించుకోవడం, ఇదే నీవు చూపించే ప్రేమ. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, పాత పాట, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట. మరి మీకు చాలామందికి వచ్చేమో ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్ అని. పాటలు భలే పాడుతారు కొంతమంది, బట్ దే ఆర్ నాట్ రియల్లీ కమిటెడ్. పాటలు పాడే వాళ్ళని అడగండి, ఇలాగే నువ్వు జీవిస్తున్నావా అని. చాలామంది అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడుతూ ఉంటారు. టోటల్ కమిట్మెంట్, టోటల్ సరెండర్ అనే ఆ మాటను మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీ జీవితంలో సమస్య ఏదైనా దేవునికి విడిచిపెట్టడమే సమర్పణ అంటే. మనలో మనం మదన పడిపోయి, వ్యసన పడిపోయి బాధపడుతూ ఉండేది నిజమైన సమర్పణ కాకూడదు. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు, యోహానులు వీళ్ళు చేపలు పడుతున్నారు. మొదటి 5 వచనాల్లో చూస్తే ప్రభు వచ్చాడు, వారిని అడిగాడు. 4వ వచనంలో మీరు చేపలు పట్టుటకు వలలు వేయండి అన్నాడు. వాళ్ళు జవాబు చెప్తున్నారు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, ఏమీ దొరకలేదు. కానీ 5వ వచనంలో చాలా మంచి వాక్యం ఉంది. ఏమనంటే, అయినను నీ మాట చొప్పున వలవేతును. సమర్పణ అంటే అదే. అయినను నీ మాట చొప్పున వలవేతును. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఫిషింగ్. చేపలు పట్టడంలో పేతుర్ని మించిన వాళ్ళు ఎవరు లేరు.
ప్రభు వల వేయండి అనగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ మాకు దొరకలేదు, అయినా నీ మాట చొప్పున చేస్తాను. సమర్పణ అంటే మనకు అనుకూలంగా ఉన్న వాటి విషయంలో లోబడమును, మనకు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో కంప్లీట్ సరెండర్ అవ్వకపోవడం సమర్పణ కాదు. మన జీవితాలు అలానే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ మనకు అనుకూలంగా ఉంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటాం. కొన్ని ఏరియాస్లో డోంట్ ఇంటర్ఫేర్ అని చెప్పేస్తాం దేవునికి. పేతురు అంటున్నాడు, మాకు తెలుసు చేపలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి, లేవు ఇక్కడ, నువ్వు చెప్పావు కనుక మేము చేస్తాం. నీవు ప్రతి విషయంలో అలా చేయగలవా? నీవు ప్రతి చిన్న విషయంలో అయినను ఎంత చక్కని మాట, నీ మాట చొప్పున నేను చేస్తాను. సమర్పణ అంటే అదే. 11వ వచనంలో పేతురు ఇతరులు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారట. సమస్తమును విడిచిపెట్టి. నీవు కంట్రోల్లో తీసుకున్న విషయాలు ఏవి? దేవునికి విడిచిపెట్టేసినవి ఏవి? కెన్ యూ చెక్? కెన్ యూ లిస్ట్ అవుట్? దేవునితో అనగలవా, ఐఎమ్ టోటలీ సరెండర్ టు యూ. నా జీవితంలో ప్రతి చిన్న ఏరియా నేను నీకు వదిలేశాను. మనం వీ షుడ్ నాట్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవునికి విడిచిపెట్టేయడమే టోటల్ సరెండర్ అని. సమస్తము విడిచిపెట్టేశారట. స్వంత ఇష్టానికి చనిపోవడమే సమర్పణ అంటే. చాలామంది వస్తారు, వింటారు, రాసుకుంటారు, అంతే, వాళ్ళు దాన్ని అనుసరించరు. ఇందాక చెప్పానే ఒక కపుల్ గురించి. ఆ అమ్మాయి అంటుందట, ఇదిగో ఈ కాలేజీలో ఉన్న 3 years డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కాంట్రాక్ట్ లవ్, ఓకే, ఈ 3 years వీఆర్ ఇన్ లవ్. ఇఫ్ ఇట్ వర్ డేటింగ్ ఇట్స్ ఓకే, ఇఫ్ ఇట్ వర్ మ్యారేజ్ ఇట్స్ నాట్ ఓకే. చూడండి లోక పరిస్థితులు ఎలా ఉన్నాయో. ప్రేమ కలాపాలు చేయడానికి ఓకేనట, కానీ పెళ్ళికి మాత్రం సిద్ధం కాదట. ఒక అమ్మాయి నన్ను ఫోన్ చేసి అడిగింది, ఈజ్ ఇట్ ఓకే టు లవ్ అండ్ టు బి లవ్డ్? ఇట్స్ ఓకే, బట్ ఇట్ షుడ్ లీడ్ టు ది మ్యారేజ్. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ వివాహానికి దారితీస్తే అది నిజమైన ప్రేమ. సమర్పణ అనేది ఉంటే దే విల్ వెయిట్ టు గెట్ మ్యారీడ్. ఒక పోలికగా చెబుతున్నాను, ఒక కపుల్ని, ఒక జంటను నేను ఉదాహరణగా తీసుకున్నాను. దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఏదో వచ్చి విని అప్రిషియేట్ చేసి జ్ఞానాన్ని పెంచుకొని వావ్ గ్రేట్ అనుకొని ఈవేళ చాలా విషయాలు నేర్చుకొని, అది మాత్రమే కాదు దేవుడు నీ నుండి కోరేది, నా నుండి కోరేది. దేవుడు కోరేది సబ్మిషన్, ఆయనకి నీవు అప్పగించుకోవడం అనేది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో, దేవుని విషయమై జీవించు నిమిత్తము ఆచారాల విషయములో చచ్చినవాడను. ధర్మశాస్త్రం అంటే ఆచారాలు. నేను దేవుని విషయంలో జీవించాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల విషయంలో నేను చచ్చినవాడను. సెల్ఫ్ విల్, చచ్చిపోవడమే సమర్పణ. ఒక భార్య తన భర్తకు ఎలా టోటల్గా సమర్పించుకుంటుందో అలా మన జీవితాన్ని, మన ఇష్టాన్ని పూర్తిగా దేవునికి విడిచిపెట్టేయడమే. టోటల్ డిపెండెన్స్, దేవుని మీద ఆధారపడి ఆయనకు సబ్మిట్ చేసేసుకోవడం ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్రతి చిన్న విషయంలో కూడా. 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:2 అంటే మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా చెప్పగలగాలి. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ జీసస్. సమర్పణ అంటే ఇదే. బ్లెస్సింగ్స్ కోసం దేవుణ్ణి నమ్ముకోవడం సమర్పణ కాదు, అది వికృతమైన ప్రేమ.
కామాన్ని తీర్చుకోవడం కోసం పెట్టే కిస్సు అది పైశాచికమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. అలాంటి ప్రేమను దేవుని విషయంలో కూడా చూపించడం చాలా పైశాచికత్వము, రాక్షసత్వము. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుడు కోరునది, మన నుండి ఆశించేది సమర్పణే. క్రొత్త దినము దేవుడిచ్చాడు. హియర్ ఆమ్ మై లార్డ్, యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ. నీవిచ్చిన నూతన దినం నీకోసం బ్రతకడానికి నాకు సహాయం చేయండి అని దేవునికి సమర్పించుకోవడమే. సొలొమోన్ మందిరాన్ని కట్టి దాన్ని దేవునికి ప్రతిష్ఠ చేశాడు. హౌస్ డెడికేషన్ సర్వీస్ అంటారు. డెడికేషన్ అంటే డెడికేటింగ్ ఇట్ టు గాడ్ ఎలోన్. మన పిల్లల్ని దేవునికి సమర్పించడం హన్నా వలే, మన ఇంటిని దేవునికి ఇచ్చేసేయడం, మన జీవితాన్ని తిరిగి దేవునికి ఇచ్చేసేయడం. ఇదిగో నీకోసం ఎలా వాడుకుంటావో వాడుకో. ఆ గొర్రె ఆ కాపరికి పాలిస్తుంది, బొచ్చిస్తుంది, చివరికి తన ప్రాణం ఇస్తుంది. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు ఆయన నోరు తెరవలేదు. నీకోసం చచ్చిపోవడానికైనా నేను సిద్ధమే. ఐఎమ్ రెడీ. ఏ రకమైన మరణమైనా, అది అవమానకరమైన శిలువ మరణమైనా నేను చనిపోవడానికి సిద్ధం. ఆ గొర్రె ఎలా బలి అవుటకు ఎలా తల ఉంచుకుని అలా ఉంటుందో, ప్రతిరోజు దేవుని కోసం, నీకోసం ఎలా నేను వెలిగింపబడను, కరిగిపోగలను, అరిగిపోగలను. నా డబ్బు, నా జ్ఞానం, నా బలం, నా ఆయుష్, ఆల్ మై లైఫ్ నీకోసం ఎలా నేను ఏం చేయగలను, ఇదిగో నా జీవితం అని దేవునికి ఇచ్చేసుకోవడమే క్రైస్తవ్యం. కానీ ఆయనను మన కోసం, మన స్వార్థం కోసం వాడుకునేది కాదు. అది తప్పు అభిప్రాయం. సమర్పణ అంటేనే ఆయన అధికారానికి అప్పగించుకోవడం. నన్ను ఏలుట అంటే తెలుసు కదా మీకు, పరిపాలన చేయడం. ఆ ముక్కు తాడు, ఆ ఎద్దుకు ముక్కులో రంధ్రం చేసి తాడు బిగించి అది తీసుకెళ్ళి ఆ రైతు, ఆ బండి మీద ఉన్న రైతుకి ఇస్తాడు. ఇలా పట్టుకుంటాడు దాన్ని. రైట్కి వెళ్ళాలంటే ఇటు ఇలా లాగుతాడు, లెఫ్ట్కి వెళ్ళాలంటే ఇలా లాగుతాడు, ఆగిపోవాలంటే ఇలా పైకి లాగుతాడు, ఇలా వెళ్ళిపోద్ది అంతే. వెరీ సెన్సిటివ్ ఏరియా ఇది. స్మూత్గా ఇలా అనగానే లోబడదు. నో, డోంట్ పుల్, ఐ విల్ ఒబే. తిరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్, ఐఎమ్ రెడీ టు టర్న్ టు లెఫ్ట్ సైడ్. నాట్ మై విల్ బట్ యువర్ విల్. రెండు కలిపి లాగినప్పుడు చాలా పెయిన్, అలా ఆగిపోద్ది అంతే. ఓకే, డోంట్ పుల్, ఐఎమ్ హియర్ ఎట్ యువర్ డిస్పోజల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా మెడ మీద కాడి పెట్టి మోయమంటే మోస్తాను. యు ఆర్ మై బాస్, యు ఆర్ మై మాస్టర్. ఎంతసేపు వెయిట్ చేయమంటే అలా వెయిట్ చేస్తానంతే నీకోసం, నువ్వు చెప్పే వరకు. ఒక పశువు తన యజమానికి లోబడింది. మరి మనం ఎప్పుడు దేవునికి టోటల్ సరెండర్ అవుతాం? దేవుడు అడుగుతున్నాడు, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో మనం అలా ప్రభుకి సమర్పించుకోగలగాలి. కొంతమంది ట్రైన్లో వెళుతుంటే అడిగారట, కార్డ్స్ ఆడదావరా అని. ఆ ప్రయాణికుడు అన్నాడు, ఐఎమ్ సోల్డ్ అవుట్, నేను అమ్మివేయబడ్డాను. దీస్ హ్యాండ్స్ ఆర్ నాట్ మైన్, సంబడి పర్చేస్డ్ దెమ్. నేను నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి నేను నా స్వాధీనంలో లేను, ఎవరో నన్ను కొనుక్కున్నారు. అలాగంటే నీ చేతులు అమ్మేసావా? ఎవరికి అమ్మేసావు? అతను చెప్పాడు, మీకంటే ఎక్కువ నేను జూదం ఆడేవాడిని, అక్రమంగా అవతల వాళ్ళ పైసలన్నీ నా జేబులో వేసుకునేవాడిని, నాకున్నాయన్నీ పోగొట్టుకున్నాను. ఇది అక్రమ వ్యాపారం. ఇది
ఇప్పుడు దేవుడు నన్ను కొనుక్కున్నాడు, ఆయనకి నేను టోటల్గా అమ్ముడైపోయాను. నేనేం చేయాలన్నా ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆయన మా మాస్టర్, ఆయన సెలవు లేకుండా నేనేం చేయబోను. ఆయన నన్ను చనిపోమంటే నేను ఇప్పుడు చనిపోవడానికి గొర్రె పిల్లవలే సిద్ధం. యేసుక్రీస్తు తండ్రికి ఎలా విధేయుడయ్యాడో అలాంటి విధేయతను నేను నేర్చుకున్నాను అని చెప్పి అనగానే వాళ్ళందరూ అవన్నీ పక్కకు పెట్టి, ఆ మాటలు ఇవి కొత్తగా ఉన్నాయి, మేము కూడా మా డబ్బంతా పోగొట్టుకున్నాము ఈ జూదమాడి, దేవునికి అమ్ముడైపోవడం అంటే మాకేంటో చెప్పవా అని కూర్చొని ఆ జర్నీ అంతా వాళ్ళు వాక్యం విని మార్పు చెందారట. నీవు పనిచేసే ఆఫీసులో చెప్పగలవా? నో బ్రైబ్ చెప్పగలవా నీవు? ఐ మెయింటైన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని నీవు చెప్పగలవా? లూకా సువార్త 18వ అధ్యాయంలో 28-29 వచనాల్లో పేతురు అన్నాడు, మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించామని. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29:31లో రాజు అంటున్నాడు, ఇప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకోండి. వాక్యం వినిన ప్రతి సమయమందు క్రొత్తగా దేవునికి సమర్పించుకొనుట ఎంత దివ్యమైన విషయమో. యేసు ప్రభువే మనకు గొప్ప మోడల్. ఎఫెసీ 5:2 చూడండి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. అలాగే మీరును యేసుక్రీస్తు తండ్రికి పరిమళ వాసనగా ఉండుటకు తనను తానే ఎలా అప్పగించుకున్నాడు, ఆ విధంగా మీరు కూడా అర్పించుకోండి అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనంలో, వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. 3వ వచనంలో, పరిచర్యలో పాలు పొందే విషయంలో 4వ వచనంలో, తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. చూడండి, కమిట్మెంట్ అంటే ఇదే. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని చిన్న ఎవరిని అడగకూడదు. దైవ సేవకుడు ఎవరిని డబ్బులు ఇమ్మని అడగకూడదు. అపోస్తలులు ఎవరు అడగలేదు. చాలా డేంజరస్ ఏరియా డబ్బు అనేది. నాకు ఇవ్వబడిన కానుకల్లోనే నేను సత్యాన్ని ప్రకటించడానికని నా రక్తమంతా నేను ధారపోశాను. దేవుడు నాకు ఇచ్చే కానుకలు నేను లగ్జరీస్గా జీవించడం కోసం కాదు ఆయన నాకు ఇచ్చింది, ఆయన కోసం ఖర్చు పెట్టడానికి. అక్కడ కొరింథీ విశ్వాసులు చూడండి చెప్తున్నాడు పౌలు, వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారు. 5వ వచనంలో, మొదట ప్రభువునకును తర్వాత మాకును తమ్ము తామే అప్పగించుకున్నారు. న్యాయాధిపతులు 11:31లో యెఫ్తా అర్పిస్తానన్నాడు, ఇచ్చేశాడు తన కుమార్తెను బలిగా. అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. యోనా గురించి ఆలోచించినప్పుడు, నన్ను కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పాడేసేయండి, మీరందరూ బ్రతుకుతారు. యోనా కంటే శ్రేష్ఠుడు తన ప్రాణమును బలిగా ఇచ్చాడని ఒక పాట ఉంది, సాగిలపడి మ్రొక్కేదమనే పాటలో. అంటే యేసుక్రీస్తు సర్వమానవాళి కోసం సిలువలో ప్రాణం పెడితే, యోనా ఆ ఓడలో ఉన్న వారిని బ్రతికించడం కోసం తను నన్ను చంపేసేయండి, నన్ను సముద్రంలో పడేస్తే మీకు ఏ హాని ఉండదు, మీరు బ్రతుకుతారు అని చెప్పి తన జీవితాన్ని అలా మరణానికి అప్పగించేసుకున్నాడు. ఒకవేళ నేను అనేకుల రక్షణ కోసం నేను చచ్చిపోవలసి వస్తే నేను సిద్ధమే అని మీరు చెప్పగలరా? సమర్పణ అంటే పైసలు వేయడం కాదు. సమర్పణ అంటే పెద్దేదో త్యాగం చేసేసినట్టు గంట సేపటికి వచ్చి కూర్చోవడం కాదు. సమర్పణ అంటే నో మ్యాటర్ వాట్, ఏమైనా సరే నువ్వు అడిగింది నేను ఇచ్చేస్తాను. నువ్వు నన్ను కొనుక్కున్నావు కాబట్టి నేను నీ కోసం వాడబడతాను. ఏ రీతిగానైనా ఏ పరిస్థితులైనా
అని మనం చెప్పగలగాలి. ధనవంతుడు యవనస్తుడు ప్రభుతో, నీవు వెళ్ళి నీవు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీతలకి ఇమ్ము అంటే, నీవు వచ్చి నన్ను వెంబడించమంటే అతను రాలేదు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయవలను? ఏం చేస్తావు? నీకున్నాయని అమ్మేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. సరే, బైబిల్ అంతా పిండి చెప్తే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నేను వాట్ మస్ట్ ఐ డూ? ఏం చేయాలి? వెరీ సింపుల్. నీవు కాదనుకో, నన్ను వెంబడించు, అన్నీ వదిలేసే. ఆ యవనస్తుడు విడిచిపెట్టలేకపోయాడు, జక్కయ్య విడిచిపెట్టేశాడు. నీవు విడిచిపెడతావా ఈరోజు? నీ స్వంత ఇష్టాన్ని, నీ గర్వాన్ని, నీ అతిశయాన్ని, నీ స్వంత మనస్సును? మనందరూ అనుకోవాలి, నేను ఏ విషయాల్లో దేవునికి పూర్తిగా అర్పించుకున్నాను, ఏ విషయాలు నేను ఇంకా అర్పించుకోలేదని మనం పరీక్ష చేసుకోవాలి. రోమా 6:4 ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఇవన్నీ బోధకులు ఎందుకు చెప్పరు? మీరు పాతిపెట్టబడితిరా? రోమా 6:8 మనము క్రీస్తుతో కూడా చనిపోవాలి, ఆయనతో కూడా జీవించాలి. దేవునితో మాట ఇవ్వండి. ఆ రూతు అన్నట్టు మనం దేవునితో మాట ఇద్దాము. పెళ్లిలో సర్టిఫికెట్ మీద సంతకం చేస్తారు కదా, భార్య చేస్తుంది, భర్త చేస్తారు. ఆ సర్టిఫికెట్ మీద సైన్ చేసినప్పుడు, దిస్ ఈజ్ మై లైఫ్ టైమ్ కమిట్మెంట్ విత్ యూ, నో మ్యాటర్ వాట్. మీరు సైన్ చేశారా? ఆ సంతకం ఎంత విలువైందో. మీరు ఎన్నో సంతకాలు పెట్టుంటారు చెక్స్ మీద, డాక్యుమెంట్స్ మీద, కానీ పెళ్ళెప్పుడు చేసిన సర్టిఫికేట్ మీ సంతకం ఎంత బలమైందో, ఎంత బలమైందో. ఐ విల్ నెవర్ టచ్ ఎనీబడి, ఐ విల్ నెవర్ లవ్ ఎనీబడి లైక్ ఐ లవ్ యూ. కెన్ యూ సే దట్ వర్డ్? ఒక భర్త భార్యకు, భార్య భర్తకు వివాహమందు ఎలా సమర్పణ చేసుకుంటారో, నిబంధన చేసుకుంటారో, అలాంటి నిబంధన మనం ప్రభుతో చేసుకోవాలి. కొందరు అనుకుంటారు నేను వెయిట్ తగ్గాలని, నేను అనుకుంటాను వెయిట్ తగ్గాలని, వ్యాయామం చేయాలని. కొందరు తినేసి వెంటనే పడుకుంటారు, బరువు పెరుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ హ్యావ్ కమిట్మెంట్ యూ విల్ హ్యావ్ ఎ రెగ్యులర్ వ్యాయామం. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఐ విల్ నాట్ లెట్ ఎనీబడి టచ్ మీ అని అనుకోగలవా నువ్వు? నన్ను ఎవరిని తాకని అని అనుకోగలవా నువ్వు? ఐ విల్ నాట్ టెంప్ట్ ఎనీబడి. నా వస్త్ర ఆధారణ వల్ల, నా అపీరెన్స్ వల్ల నేనెవరిని శోధించను అని నీవు చెప్పగలవా? నీవు సిద్ధపడే విధానం ఇతరులని శోధనకు గురి చేస్తుందేమో. ఆ విషయంలో నువ్వు చచ్చిపోగలవా? ఒక విషయంలోనే కాదు, అన్ని విషయంలో నేను దేవునికి అమ్ముడైపోయినని చెప్పగలవా? నీ కోసం నువ్వు జీవించకుండా ప్రభు కోసం జీవించగలవా? నేను త్వరగా కొన్ని వాక్యాలు చెప్పేస్తాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 నుండి 20 వరకు. మీ దేహాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, మీరు పరిశుద్ధాత్మకు ఆలయము, మీరు మీ సొత్తు కాదు. 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. హలో, హీ పర్చేస్డ్ యూ. మీరు చేయవలసింది మీ దేహముతో దేవుని మహిమపరచడమే. మత్తయి సువార్త 26:39 ప్రభు అన్న మాట, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానీ మనం ప్రార్థించాడు. అది ప్రార్థన. అది ఇది ఇమ్మని అడగడం కాదు ప్రార్థన. మీరు చేసే ప్రార్థన దేనికోసం? యేసు ప్రభు చేసిన ప్రార్థన మీరు ఎప్పుడైనా చేశారా? నా ఇష్టం కాదని. ఫిలిప్పీ 2:5 నుండి 8 వచనాల్లో, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. 7వ వచనంలో, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తాను రిక్తినుగా చేసుకున్నాడు. 8వ వచనంలో, శిలువ మరణం పొందినందుకు విధేయత చూపించి తాను తగ్గించుకున్నాడు. లూకా సువార్త 9:23-24 వచనాల్లో, నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొనవలెను, ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. 24లో, ప్రాణాన్ని రక్షించుకోవాలంటే దాన్ని పోగొట్టుకుంటారు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి
అరెస్ట్ అని, రెండవది సరెండర్ అనే మాట. ఈ రెండు మాటల గురించి మనం ఒక్క నిమిషం ఆలోచించి ముగిద్దాం. అరెస్ట్ అంటే అర్థం ఏంటంటే బలవంతంగా బంధించడం, ఇష్టం లేకపోయినా కంట్రోల్లోకి తీసుకోవడం. యు నో వాట్ సరెండర్ ఈజ్? లొంగిపోవడం. ఆ లొంగిపోవట అనే పదం ఎంత పవర్ఫుల్. కొందరు తప్పు చేసిన వాళ్ళు కోర్టులో లొంగిపోతారు. హియర్ యామ్ ఐ, నేను తప్పు చేశాను, నన్ను బంధించండి అని. కొందరు తప్పు చేసి దొరకకుండా పారిపోతారు. పోలీసులు వెళ్ళి వాళ్ళ కోసం మాటేసి పట్టుకొని బంధించి వారిని లాక్కొని వస్తారు, చెరసాలకు అప్పగిస్తారు. దేవుడు నిన్ను అరెస్ట్ చేయడం లేదు, నీ అంతట నీవు ఆయనకు లొంగిపోవాలని ఆయన కోరుతున్నాడు. అన్ని విషయాల్లో నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నీ జీవితాన్ని నాకు అర్పణగా ఇవ్వా అని అడుగుతున్నాడు. కళ్ళు మూసుకొని దేవునికి చిన్న ప్రార్థన చేయండి. మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుడు అడుగుతున్నాడు చేతులు చాచి, వుడ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్? నేను నిన్ను బలవంతంగా అడగడం లేదు, నిన్ను అరెస్ట్ చేయడం లేదు. నా చేతులు చాచి ఏడుస్తూ రక్తాన్ని చిందిస్తూ నీ జీవితాన్ని నా చేతిలోకి అప్పగించుకుంటావా? నన్ను పూర్తిగా నమ్ముతావా? నీవు నేను చేయగలనని, కాపాడగలనని, ఆఖరి వరకు నడిపించగలనని నమ్మితేనే నీ జీవితాన్ని నా చేతిలో పెడతావు. వుడ్ యు ట్రస్ట్ మీ? నువ్వు చెప్పు, ఇదిగో నీ దాసురాలను, నీ దాసుడను, నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరుగుగాక అని నీ మనసులో చిన్న ప్రార్థన చేసుకో. సహోదరుడా, సహోదరి, గతంలో ఎప్పుడు అలా నీవు అర్పణ చేసుకోలేదేమో. నా డబ్బే కాదు నాయనా, ఏమైనా నీకు అర్పణ చేసుకుంటాను, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వేం చేసినా ఇష్టమే అని అనుకో. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు హాని చేయడు. మన మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతాయి. ఒక రోగి డాక్టర్కి అప్పగించుకున్నట్టు ఈ సమయంలో మనందరం మన తండ్రికి మన జీవితాన్ని పూర్తిగా అర్పణ చేసుకుందాము. ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, వాక్యమై ఉన్న మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. ఈ హాల్లో మీరున్నారు. నీ మిక్కిలి మెల్లని స్వరాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు తండ్రి. మా విషయమై మీ చిత్తమేంటో మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు నాయనా. మేమేదో కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సమయాల్లో మాత్రమే మమ్మల్ని మీకు అర్పణ చేసుకోవడం కాదు. ఆ రోజు మరియా ఎలా సమర్పించుకుందో నాయనా, మనుషులు నన్ను విడిచిపెట్టినా, ఆరోగ్యం నన్ను విడిచిపెట్టినా, డబ్బు లేకపోయినా, కొన్ని శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానమైనా నైనా నా జీవితాన్ని నీకు అర్పణ చేసుకుంటున్నాను. గతంలో చేసుకున్నాను, మరి ఇప్పుడు క్రొత్తగా నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, ఎవరైతే అలాంటి తీర్మానం చేసుకున్నారో వారిని మీరు అందుకోండి, వారిని స్వీకరించండి నాయనా. మాకు మేలైందే మీరు చేస్తారు. మేము పాప రోగులం, అవస్థలతో ఉన్నాం, కన్నీటితో ఉన్నాం, ఎన్నో సమస్యలతో ఉన్నాం. ఇదిగో మా జీవితం అంతటిని నీ చేతిలో పెట్టేస్తున్నాం. మీ చిత్తం ఏంటో అదే మా జీవితంలో నెరవేర్చండి నాయనా. ఇక మా ఇష్టం వచ్చినట్టు మేము చెయ్యం నాయనా, మీ చిత్తానికి పూర్తిగా అప్పగించుకుంటున్నాం. ఇలా సమర్పించుకున్న వారందరినీ దీవించండి. ఒక క్రొత్త ప్రారంభాన్ని వారి జీవితంలో చేయడానికి సహాయం చేయండి. వినిన మాటలు మా హృదయములో ఫలింప చేయవలసిందని నాతో పాటు అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము ఆయన రాకడొచ్చి పర్యంతము మనకు తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. సత్యసాక్షి శ్రోతలకు శుభములు. మీరు ఎంతో కాలంగా
ఈ ఛానల్ చూస్తూ ఈ ఛానల్లో చెప్పబడే ప్రశ్నోత్తర కార్యక్రమాలని ఆదరిస్తూ ఫోన్స్ చేస్తూ ఎంతో ఆత్మీయంగా మేలు పొందారని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఒక ఆదివారం నాతో గడపాలని అనుకుంటే మీకు ఇదే నా ఆహ్వానం. రండి, ఒక ఆదివారం నాతో గడిపి చక్కని వాక్యం విని ప్రభు బలలో పాలు పొంది నాతో కలిసి భోంచేసి ప్రార్థన చేయించుకొని మీ కష్టకాలు పంచుకొని వెళ్ళవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో ప్రతి ఆదివారం ఉదయం 11:30 ఆరాధన ప్రారంభమవుతుంది. సత్యమైన, స్పష్టమైన, ఆసక్తికరమైన జీవాహారం కొరకు తప్పక రండి. పక్షపాతము లేని, డబ్బుతో సంబంధం లేని, కుల మత గొప్ప బీద వివక్షత లేని, మత ఆచారాలకు అతీతమైన దేవుని సన్నిధి కొరకు, ప్రశాంత సమయం కొరకు తప్పక విచేయండి. బేతెల్ అసెంబ్లీ నల్లజర్ల. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. ఇంతవరకు మీరు సత్యసాక్షి టీవీ కార్యక్రమంలో పాస్టర్ బాబులుక్ గారి సందేశాలు వినియున్నారు. ఈ వర్తమానాలపై మీకు గల అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు నేరుగా మాతో పంచుకొనవచ్చు. బేతెల్ అసెంబ్లీ అను మా సంస్థ ద్వారా ప్రచురింపబడిన కొన్ని విలువైన పుస్తకాలు మీకు ఉచితంగా పంపించగలము. అంతర్జాతీయ సత్యసాక్షి సభ్యత్వము, నేను సత్యసాక్షినే అను సర్టిఫికేట్ మీకు ఉచితంగా పంపించదము. మీరు మీ పోస్టల్ అడ్రస్ మాకు SMS చేయండి, మీ ఇంటికి వాటిని పంపించగలము. ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా వీక్షించే సత్యసాక్షి కార్యక్రమాన్ని గురించి మీ బంధుమిత్రులకు తెలియచెప్పండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగుతాయి. మా చిరునామా డాక్టర్ బాబులుక్ గండి, చైర్మన్, బేతెల్ అసెంబ్లీ నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 08812772442. మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.